యా హాయ్ నమస్తే మేడం. యా యా చాలా చక్కగా ఉంది అనమాట. వాళ్ళ మధ్యలో లవ్ ఉందనుకుంటాము కానీ గొడవలు కూడా ఉంటాయి అనమాట. గొడవలు జరుగుతూ ఉంటాయి లోపల. బిగ్ బాస్ లో కొట్టుకోండి, నరుక్కోండి, వేసుకోండి, జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయమాట. అయితే నామినేషన్ గురించి మాట్లాడుకుంటే మనము చిన్నప్పుడు మా మేడం ఒకటి చెప్పేది అనమాట. ఒక్క కోడి పిల్ల ఆడుకుంటూ ఉండగా 2 గద్దలు వచ్చి ఎత్తుకొని పోతే ఎన్ని 9, ఇప్పుడు 9 మంది ఉన్నారన్నమాట లోపల. అలాగే డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది కదా. ఆయన పాపం ఇంగ్లీష్ రాను తెలుగు రావాలని పేరు పంపించేశారు. ఇదైతే చాలా చాలా బాధాకరం అనమాట. నామినేషన్లు జరుగుతూ ఉంటాయి. తనుజ యొక్క సంధ్య ఏడుతూ ఉంటుంది. ఇమ్మాన్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. సుమన్ అంటానే ఉంటాడు. అదని చూడాలి చక్కగా. అంటే ఏడుస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి. భరణి గారు ఇమ్మాన్యుయల్ నామినేషన్ చూసుకుంటే అంటే ఆయన ఎక్కడో ఫెయిల్యూర్ అవుతా ఉన్నాను అనమాట. అది ఫైర్ అదే భయ్య. అంటే ఇప్పుడు స్టార్ట్ చేశాడు గేమ్. ఇప్పుడు మొదలైంది అనమాట. ఏంటి ఆడమ్మ ఒక్కడితోనే మొదలైందే అని భరణి గారు స్టార్ట్ చేశారు. విల్ సీ. అవును, నామినేషన్ ఉన్నా కూడా కప్పు ఇమ్మాన్లు అన్నదే తనుజ గారిది కాదు అనే వాళ్ళు అనుకుంటారు. ఎన్నైనా అనుకుంటారు. మనం మాత్రం ఇమ్మాన్లకే సపోర్ట్ చేద్దాము. అంటే నేనేం చెప్తానంటే ఒకరోజు నేను ఏడ్చబోయా చెప్పాలంటే. అంటే వాళ్ళంతా ఉన్నోళ్ళని కాదు. ఆయన ఫుడ్ లేక వాళ్ళ అమ్మ ఏదో మా అమ్మ కూడా అంటే మా అమ్మ అంటే అన్న వాళ్ళ అమ్మ అనమాట. ఫుడ్ లేక ఏదో మట్టి తినేది అని చెప్పి అంటే కొన్ని నాకెందుకు ఆయన ఎందుకో సింక్ అవుతాడు భయ్యా. అంటే కింది స్థాయి నుంచి మనం పైకి ఎందుకు లేపలేము అనేది నా అభిప్రాయం అన్నమాట. ఇమ్మాలని గెలిస్తే ఫస్ట్ ఆయనకంటే నేనే ఫస్ట్ సంతోషిస్తా. అవునవును, చాలా చక్కగా ఉంది ఆమె. అంటే అది ఆమె అంతే అట్లా చేస్తుంటుంది అనమాట. ఏ పిచ్చిది అర్థం కాదు, యాక్టర్ అర్థం కాదు, యాంకర్ అర్థం కాదు, మాకేంటిది అని అని అవుతుంది. మళ్ళీ రోజు ఉంటే ఏడ్చిది ఏంది మాకేంటిది మొత్తం కామెడీగానే ఉంది. ఏంది చిన్నపిల్లల వరం ఉంది. ఏందన్నా చిన్నపిల్లలు ఏమన్నా అలా మాట్లాడకూడదమ్మా. ఏ జనాలు 10 మంది చూస్తున్నారు, లెగ్స్ బాగున్నాయి, ఇంకోటి ఏదో బాగుందంటే ఎట్లుంటుంది చెప్పు. వద్దులే ఆ రైడ్ మాకొద్దు తల్లే. అలా చేతనంటే అది చిలిపి చేష్టలు అంటారు కదా. అంటే ఒక ఇంట్లో ఒక చెల్లి ఏ విధంగా అయితే గోల చేస్తుందో, నాకు చెల్లి కదా ఆమె, మామూలుగా చెప్తాను అనమాట. ఇంట్లో చెల్లి ఏ విధంగా అయితే ఒక గోల్ చేస్తుందో అలా గోల్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి ఆమెను పెట్టారు తప్ప గేమింగ్ కూడా బాగానే ఆడుతుంది అనుకో. ఓకే, సపోర్ట్ చేస్తా. తనుజ గారు మీరు ఎక్కడున్నా మంచి చక్కగా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మింగిలే అది లవ్, ప్రేమ, ఇష్కు కాదు ప్రేమ. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు మాత్రం ఇడిపోరు. మీరు ఎన్ని చుచ్చులు పెట్టినా, బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా వాళ్ళు ఇడిపోరు. వాళ్ళు హ్యాపీగా చక్కగా ఉంటారు. అది లవ్ భయ్యా. మనం విడదలేనిది. రేపు మళ్ళీ పొద్దున్నే ఫుడ్ తినిపిస్తారు. మళ్ళీ దివ్య గారు వస్తారు. మీరు మాట్లాడద్దు నీవు ఏది మాట్లాడదా అంటే తినేటప్పుడు కూడా ఏంటి దివ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. అది మన రొటీన్ తనుజ గారు ఈ వీక్ అయితే ఇండివిజువల్ గానే ఆడింది. ఎందుకంటే మేము చూసాం కదా ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతుంది అనమాట. అంటే ఆమె ఏంటంటే నేను చెప్తా తనుజ గారి గురించి చెప్తాను అనమాట. చెడ్డగా కాదు మంచిగా చెప్తాను నేను. అయితే ఏంటంటే కొంతమంది ఏంటంటే దేర్ ఆర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు అనమాట. ఈరోజు ఏదో సాధించాలి, గెలవకపోతే మనకు ఆపర్చునిటీ రాకపోతే ఏదోలా అని చెప్తే సెల్ఫిష్ అంటారు కదా. అలాగే అనమాట తనుజ గారు. నేనే గెలవాలి, నేనే చేయాలి, నేనే మొత్తం అంతా నేనే, బిగ్ బాస్ కంతా నేనే అన్నట్లు ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది అంతే పోయా అదంతేలే. అవును, పవన్ కళ్యాణ్ గారు ఆయన నేను వదిలేసుకుంటాను కావాలంటే అని చెప్పాడు కదా. ఓకే, అంతా బిగ్ బాస్ లో త్యాగాలు చేయడానికి ఉన్నారు కానీ సంజన గారు పాపం ఆమె హోమ్ సిక్ నిజంగానే ఫీల్ అవుతుంది. రాము రాథోడ్ గారి తర్వాత ఎవరైనా హోమ్ సిక్ ఫీల్ అయ్యారంటే ఈమె అనిపించింది. ఎందుకంటే షీఈస్ క్రయింగ్ నౌ రైట్. ఎలిమినేషన్ అంటే అసలు ఎవరు చెప్పండి. అసలు ఎలిమినేషన్ అంటే ఉంటారు జనాలు. దివ్య గారు
ఏం మీరు దివ్యాన్ని తీసేస్తారా అసలు? మీకు అంత దమ్ముందా? ఎంత చక్కగా ఆడుతుంది అసలు. అంటే నేను ఇంకా అనుకోలేదు ఏమోలే ఉంటది ఇదేదో ఎక్స్ట్రా ప్లేయర్ లాగా వచ్చింది వెళ్ళిపోయిందని అనుకున్నాను తప్ప ఇంతగా 9 మందిలో ఒకతే ఉండి 5 మందిలో ఒకతే ఉండొచ్చు చెప్పలేం. అది ఇప్పటికి ఎప్పటికి 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 చెప్తూనే ఉంటా, ఇమ్మాలన్న విన్నర్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే కప్పు తీసుకొని వస్తాడు బయటికి. వీఆర్ హ్యాపీ అంతే ఇంకా.